మోడీ ప్రకటించిన గిరిజన వర్సిటీ భిక్ష కాదని అది రాష్ట్ర విభజన చట్టంలోని తెలంగాణ ప్రజల హక్కు అని ఐవి రమణారావు అన్నారు. విద్యారంగం మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా కృషి చేయాలంటున్న ఐవి రమణారావుతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గడిచిన కొద్ది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇదే నేపథ్యంలో విద్యా వ్యవస్థ క్రమక్రమంగా నాణ్యత లోపిస్తూ ఉందని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కొఠారి కమిషన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి గత ఎంతో కాలంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్ ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా అమలు చేసినట్టు ఆచరణకి యోగ్యం కాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి ప్రముఖ విద్యావేత్తగా గుర్తింపు పొంది అనేక మంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చినటువంటి నేత, విద్యావేత్తగా అనేక మందికి విద్యా బుద్ధులు నేర్పుతూనే తనకంటూ ఒక రాజకీయ విశ్లేషణ అట్లాగే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ విధానాలని పరిపూర్ణంగా అవగాహనతోటి ఈరోజు కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలతోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ మనతో పాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ విద్యా వ్యవస్థ ఎటువైపు పోతా ఉంది, ఎటువైపు అడుగులేస్తా ఉంది, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏ రకంగా ఉన్నాయనే అంశాల గురించి ఇంకా అనేక రాజకీయ అంశాలు అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు రమణారావు గారు నమస్కారం సార్. చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అంటే అలాగే బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ ఎట్లాంటి ఎడ్యుకేషన్ విధానం మారింది, దీని మీద మీరు ఏమైనా మాట్లాడతారా? ఒకటి, ఎడ్యుకేషన్ అంటే విద్య. ప్రస్తుతం అయితే తెలంగాణ దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకులలో 31వ స్థానానికి పడిపోయింది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కొంత మెరుగ్గా ఉంది, 17వ స్థానంలో ఉంది. ఇది మరీ కోవిడ్ తర్వాత కాలంలో జరిగిన ఒక ఫెనామినా, ఇంకా ఎక్కువ దిగజారింది ర్యాంకు. అయితే మీరన్న ఒక ప్రశ్న ఉంది, విడిపోయిన తర్వాత ఏదైనా మార్పు వచ్చిందా అంటే మిగతా రంగాలలో ఎంతో కొంత అభివృద్ధి ఉందని అంటున్నారు, లేదంటున్నారు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్ కు సంబంధించి దాదాపుగా ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలాలు కనపడటం లేదు. చేసిన మేలేమిటి అని అనుకుంటే ఒకవేళ మితిమీరిన జోక్యం లేకపోవటమే మేలుగా భావించాలి తప్ప పెద్ద ఎత్తున పాజిటివ్ గా దీనికోసం చేసిన చర్యలు అయితే ఏమీ లేవు. దాని మూలంగానే ఏటా ఈ ర్యాంకు దిగజారుతూ వచ్చింది. నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకు ఒక 5 పారామీటర్స్ ని పెట్టుకొని ఇచ్చింది. అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, యాక్సెస్ ఎలా ఉంది, విద్యార్థుల యొక్క లెర్నింగ్ అభ్యసనం ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ. అట్లాగే ఈక్విటీ, అనేక సామాజిక వర్గాల వాళ్ళు ఎలా స్కూల్స్కి వస్తున్నారు, డ్రాప్ అవుట్లు ఏంటి, ఇవన్నీ లెక్కగట్టి చేసింది. ఆ చేసిన దాంట్లో క్రమక్రమంగా ర్యాంకు దిగజారుతూ వెళ్ళాం మనం. అంటే దీనిని బట్టే ఫండ్స్ కూడా వస్తాయి రేపు, అంటే ఆ ఫండ్స్ కూడా తగ్గిపోబోతున్నాయి. ఇది కొంచెం వరీయింగ్ గా ఉన్న అంశం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సార్, అదే నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పాలసీస్ లో ప్రధానంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది. దీంట్లో చాలా మంది అంటే చాలా ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అట్లాగే విద్యార్థి సంఘాలు కావచ్చు, వామపక్షవాదులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ పాలసీని వ్యతిరేకిస్తూ చాలా చెప్పారు. దీన్ని ఎందుకు వ్యతిరేకించాలి, అసలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? మీరు మొదటి ప్రశ్నలో కొఠారి కమిషన్ గురించి మాట్లాడారు. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అని కొఠారి చెప్పిన మాటలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు పదే పదే చెప్తూనే ఉన్నాయి. కానీ పాలకుల చెవికైతే ఇప్పుడు ఎక్కలేదు. పాలకులు దాన్ని పట్టించుకున్న పాపానే పోలేదు. పైగా కొఠారి కమిషన్ ఏదైతే ఆశించిందో, అంటే నైబర్హుడ్ స్కూల్స్ అంటాం, ప్రాంతాలన్నీ కూడా ఒక ప్రాంతంలో ఉన్న పేద ధనిక అంతా ఆ ప్రభుత్వ స్కూల్కే వెళ్ళాలి అనే విధానం ఏదైతే ఆయన మాట్లాడాడో, నైబరింగ్ స్కూల్ సిస్టమ్ అనేది, అది పోయి పూర్తిగా 2 ప్రపంచాలు ఏర్పడ్డాయి ఇవాళ విద్యాలోకంలో. ఒకటి ధనికులకు, ఉన్నత కులీన వర్గాలకు సంబంధించిన ఒక లోకం, 6 పిల్లల చదువులు వేరే, అసలు చదువులకి అలవాటు పడని ఇప్పటిదాకా చదువుకొని పేద దళిత బహుజన పిల్లలు ఉన్నారే, వాళ్ళ ప్రపంచం వేరే. ఈ ప్రభుత్వాలు ఈ ప్రపంచానికి ఏదో చేసి చెయ్యనట్లుగా కంటి తుడుపుగా చేస్తున్నాయి తప్ప నిజంగా ఏమీ చేయటం లేదు. చేసేదంతా ఎవరికైనా మేలు జరుగుతుందంటే అక్కడే ఉంది మేలు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డాక్యుమెంట్ కూడా పూర్తిగా ప్రైవేటు విద్యను, ప్రైవేట్ అంటే చిన్న లో బడ్జెట్ స్కూళ్ళకి సంబంధించిన విద్య కాదు, ఇవి దాదాపు గవర్నమెంట్తో సమానం, బాగా పెద్ద కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే పద్ధతిలో ప్రైవేటైజ్ చేసేందుకు వీలుగా విద్యార్థులను ఎంతసేపటికి ఏ స్థాయిలో కాబడితే ఆ స్థాయిలో ఆపేసి వాళ్ళ చేత ఏదో ఒక శారీరక శ్రమ చేయించే పద్ధతిలో
ఆ విద్యా విధానం మొత్తం రూపుదిద్దబడింది. అది డెమోక్రసీకి అనుకూలంగా లేదు, ఫెడరలిజానికి అనుకూలంగా లేదు, అట్లాగే డైవర్సిటీకి అనుకూలంగా లేదు, ఈ దేశంలో ఉన్న భిన్నత్వానికి అనుకూలంగా లేదు. కంప్లీట్ గా ఒకే రకమైన సిలబస్, ఒకే రకమైన విద్యా బోధన, పైగా ఎట్లా ఇవన్నీ కూడా ఎవరికి మేలు చేసేదిగా అంటే మొదటి ప్రపంచానికి మేలు చేసేదిగా, ప్రైవేటు కార్పొరేటివ్ విద్యను ప్రోత్సహించేదిగా, డబ్బుతో ముడిపెట్టబడి ప్రతి చదువుకి డబ్బుకి లంకె పెట్టి డబ్బు వస్తే చదువు చెప్పు లేకపోతే నీకు అనవసరం అనే పద్ధతిలో ఆ విద్యా విధాన రూపకల్పన సాగింది. దానిని ఖచ్చితంగా వ్యతిరేకించుతున్నారు అందరూ. మరి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా ఎస్ చెప్పలేదు. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థుల హక్కుగా ఈరోజు ప్రముఖ విద్యావేత్త రమణారావు గారు అభిప్రాయపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా విద్యా వ్యవస్థ మరింత మెరుగుపరిచి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థ మరింత పటిష్టం చేయాలని చెప్పేసి కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మానీస్ ఖమ్మం నుండి.